ఏమండి ఏమండి ఏంటి? ఇగో విన్నారా మీరు? ఏంటి చెప్పు. ఇగో మా స్నేహితురాలు శ్యామల ఉంది కదా, మీకు తెలుసా? అక్కడ అమీర్పేట పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది. పాపం వాళ్ళ ఆయనకి ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదంటండి. ఓ, ఏమైంది? ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉండేది కదా. ఐ థింక్ ఇంకొంచెం ముదిరి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అయితే మొన్న అడ్మిట్ చేశారట హాస్పిటల్లో. పిల్లలు వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అండి. కానీ ఇంతకీ ముఖ్య విషయం ఏమిటంటే, అది ఫోన్ చేసిందండి నిన్న. ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, డబ్బులు అవసరం. ఎవరిని అడుగుతుంది? అందుకని ఆయన డబ్బులు ఎక్కడ పెట్టారో ఏంటో చూద్దామని చూస్తే ఆయన క్రెడిట్ కార్డ్ అది కనిపించింది కదా, దానికేమో పిన్ తెలియదు. ఇప్పుడు డబ్బులు ఎట్లా తీస్తుంది? ఏవో బీరువాలో 50,000 కనిపించాయట. ఆ 50,000 తోటి అప్పటికప్పుడు జరగాల్సిన ఆ స్కాన్లు కానీ ఏమన్నా ముందర చేసే టెస్ట్లు కానీ వాటిగా 50,000 సరిపోయింది. సో వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా, ప్రసాద్ గారు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కొంచెం డబ్బు సర్దారట. అయితే ముఖ్య విషయం ఇక్కడ ఏంటంటే, శ్యామల అంది ఇంత మంచి ఇల్లు కట్టుకున్నామే అన్నీ తెలుసు, ఆయన డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పలేదు నాకు. ఆయనకి కార్డు ఉంది కానీ ఆ కార్డు పిన్ ఏమిటో నాకు తెలియదు, ఏ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చి పడింది, నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని బాధపడిపోయింది ఒకటే. అయ్యో, ప్రసాద్ గారికి బాగా కష్టం వచ్చింది. దాన్ని ఎట్టుకొచ్చింది మరి పాపం. ఏం చేస్తుంది మరి? అది చాలా ఇబ్బంది పడుతోంది. అది దాని పరిస్థితి ఎట్లా ఉందంటే, డబ్బు ఉంది కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియని పరిస్థితి. ఏం చేయాలి అని ఫోన్ చేసింది నాకు. పాపం బాధపడుతుంది. ఓ పక్కన భర్తకు బాగాలేదు, ఇంకో పక్కన డబ్బు ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. చాలా కష్టం అనిపించింది. నిజమే కదా, ఎంతమంది ఆడవాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుందో. చెప్పింది నిజమేనే, చాలా కష్టం వచ్చింది శ్యామల ప్రసాద్ గారి వాళ్ళకి. ఇప్పుడు దాని దాకా ఎందుకండి, మన విషయమే చూడండి. ఇప్పుడు అట్లాంటి కష్టకాలమే మనకు వచ్చింది అనుకో, నా పరిస్థితి ఏంటన్నా? మనకి మీ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉన్నాయని తెలుసు, కానీ దాని పిన్ నెంబర్ నాకు తెలియదు. డబ్బులు ఎక్కడున్నాయి, ఇంట్లో క్యాష్ ఎక్కడుందో, బీరువాలో కొంచెం మనం క్యాష్ పెట్టుకున్నాం కాబట్టి అది తెలుసు. కొంచెం అప్పటికప్పుడు డబ్బులు ఏ 10,000, 15,000, 30,000 అంతవరకు మేనేజ్ చేయగలం. కానీ బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంకులో ఉన్నాయి, వాటి అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, మనకి ఆస్తులు ఎక్కడున్నాయి, ఏ ప్రదేశాల్లో ఉన్నాయి, వాటి పేపర్లు ఎక్కడున్నాయి, అవేమీ తెలియదు కదా నాకు. మీరు ఎప్పుడైనా చెప్పారా, పెట్టారా? ఏమన్నా అంటే మాత్రం ఓ అంటారు. కానీ నువ్వు చెప్పింది నిజమేనే, చాలా మంది ఇళ్లలో ఈ విషయాలు ఆడవాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు. మీరు చెప్తే, మీ మగవాళ్ళు చెప్తే తెలుస్తాయి ఆడవాళ్ళకి, చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? నిజమే. లేదు లేదు లేదు.
ఏమేవ్ ఆ, ఇట్రా ఇక్కడ కూర్చో చెప్తాను. ఆ, మొన్న మనము మీ ఫ్రెండ్ శ్యామల వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఆ రోజు మనం మాట్లాడుకున్న తర్వాత నాకు నిద్ర పట్టలేదే. మ్మ్. మనకి గనక అలాంటి పరిస్థితి వస్తే మనము ఆ స్థితిలో కనుక నువ్వే ఉంటే చాలా కష్టం అయ్యేది కదా మనకి. అవునండి. సో దాని గురించి ఒక 2 రోజులు ఆలోచించి ఇదిగో ఈ పేపర్ తయారు చేశాను. దీంట్లో మనకున్న ఆ, ఆ, డబ్బులు ఎక్కడెక్కడ పెడతాము, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అన్ని ఆస్తి వివరాలు దీంట్లో ఒక ఒక ఫార్మాట్లో రాసి దీంట్లో పెట్టాను. దీంట్లో ఇప్పుడు నీకు ఒకసారి చెప్తాను. దాన్ని చెప్పిన తర్వాత మనము నీకు కొంచెము మన దగ్గర ఏవేవి ఎక్కడ ఉంటాయి అన్ని డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి. ఒకసారి చూడు, ఇది ఫామ్ ఒకసారి చూడు. ఓ ఇదా ఫామ్ మీరు అన్నది. అసెట్స్ అంటే ఏంటండి? అసెట్స్ అంటే మనకున్న ఆస్తులు. బాండ్స్ అంటే ఫిక్స్డ్ బాండ్స్ అని ఉంది ఇక్కడ. బాండ్స్ కూడా మనం బ్యాంకులో పెట్టుకుని ఒక డిపాజిట్ లాంటిది. బాగుందండి. ఇందులో ఆస్తుల్లో అబ్బో ఏ బ్రాంచ్లో ఉందో కూడా మీరు కాలం ఇచ్చారు. అకౌంట్ నెంబరు ఏంటి, ఏ బ్రాంచ్లో ఏది ఉంది, ఆన్లైన్ అకౌంట్ ఉందా లేదా అన్న ఆప్షన్ కూడా ఇచ్చారు. మూవబుల్ అసెట్స్ అది కూడా బాగా కవర్ చేశారే మీరు. ఓ బంగారానికి కూడా ఒక కాలం ఇచ్చారు మీరు. దాని కీ ఎక్కడ పెట్టి ఉండొచ్చు, అద్దెలకి. లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ అంటే మనకున్న రుణాలు, మనం వేరే వాళ్ళకి ఎలా రుణపడి ఉన్నాం, మన ఇంటి అద్దె, మన కార్ అద్దె, దాని లోన్ నెంబర్ ఎంత, దాని మీరు ఈఎంఐ అంటారు అదా. ఈఎంఐలు ఏవేవి ఉన్నాయి, ఏ బ్యాంకులు ఉన్నాయి, లొకేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారండి ఒక కాలం. మీరు ఇన్సూరెన్స్ పాలసీస్కి కూడా ఇచ్చారు. మరి లాస్ట్ ఏంటండి? ఇది మనము ఎవరికైనా చేతి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చామా, మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనం వారికి రుణపడి ఉన్నామా, అది కూడా నీకు తెలిస్తే మంచిది కదా. అవునండి, అన్ని విధాలు అన్ని కవర్ చేశారు మీరు. ఆస్తుల్ని కవర్ చేశారు, ఏంటి మనం వేరే వాళ్ళకి రుణపడి ఉన్నది కవర్ చేశారు, ఇంకా వేరే వాళ్ళకి మనం చేతి డబ్బు ఇచ్చింది అది కవర్ చేశారు. సో ఇది మనము ఇప్పుడు కూర్చొని మనము ఇది ఒకదాని నుంచి ఒకటి మెల్లిగా ఈరోజు డేట్ వేసుకుని ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం మొదటి దాని నుంచి. ఓకేనా? సరేనండి, బాగుంటుంది అది. Particular incident can happen in anybody's life. Whatever you have earned, if it is not useful to you at the right time, what is the point in earning such money? Accidents don't come with any notice. If you are clever enough, prepare yourself before such an accident happens. Most men don't discuss financial issues with their wives. Some people think that ladies haven't studied much. Some think, what is the point of discussing now? Others think, I've been telling them in between anyhow. Whatever the reasons may be, they don't discuss many financial issues. In times of danger, if the ladies in the house don't know about where the money is kept or credit card pin, how the situation will be, just think for a moment. To prevent such a thing from happening, we have created a form. This form I have included all the basic and needed financial information in a simple and understandable manner. If husband and wife both together can fill this form and keep it in a safe place, in times of danger, how much confidence they will be having. At times of danger, we can't even remember our phone number. How can we remember our ATM pin, our bank details, or various other things? If you have such a form filled already and kept in a safe place, we know that our spouse can look for these details and use them when it is needed the most.
keeping all this in mind, we have created this form uh, giving details of bank account, our credit card details, where the jewelry is kept, the locker number, where the keys are kept, so that it is useful to us. Some people think if I keep all the details in the form, then there is a possibility for my wife to discuss this when people are around or in some other situation. If that is your doubt, you can fill the form and keep it at one safe place and inform her at times of need. You can look for information here. If you are interested in getting this form, please contact us at the given email below. Thank you very much. Thank you.